చాలామంది మాట్లాడారు, నేను చాలాసార్లు మాట్లాడాను. అంటే నిజంగానే ఆ సీన్ని ఊహిస్తే, ఒకవేళ ఆ సీన్ని ఊహిస్తే అందులో ఏమాత్రమూ తప్పు లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అరెస్టు గురించి అడిగితే ఆయన మాకు దీర్ఘకాలిక మిత్రుడు, అలాంటి వాడు ఒకడు ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీది రెండు తలుపుల సిద్ధాంతం. వాళ్ళు ఫ్రంట్ డోర్లో ఉన్నవాడిని మేనేజ్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి బ్యాక్ డోర్లో ఒకరిని నుంచోబెట్టడం అనేది ఒక ప్రోగ్రాం. అందులో భాగంగా చంద్రబాబు అనేటువంటి పేపర్ ఎగరకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేపర్ వెయిట్ వాళ్ళకి అవసరం. అందుకని అదే చెప్పాడు ఆయన, అదే చెప్పారని ఈయన చెప్పారు. అందులో ఏమాత్రము తప్పు లేదు, దానికి సారీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పరిశీలన చేస్తూ విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడేటువంటి మాటే. ఆయన ఒక ప్రెస్ మీట్లో చాలా దారుణంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బుల కోసం ఈ పని చేశాడని నేను అనుకోవడం లేదు. ఈ కల్తీ నైవేద్యం దేవుడికి పెట్టడం ద్వారా దేవుడి మహిమలు తగ్గుతాయి. దేవుడి మహిమలు తగ్గితే హిందువులు అన్యాయం అయిపోతారు. హిందూ సమాజాన్ని నాశనం చేయటం కోసం ప్రసాదాన్ని కల్తీ చేశారన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఇది ఉంది, ఇది వినొచ్చు ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు ఆ ప్రెస్ మీట్లో. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? చాలా క్లియర్గా, అంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఒక అడ్వాంటేజ్ తీసుకుని ఓవర్ యాక్షన్ చేశారు, అతిగా మాట్లాడారు. ఈ మాట్లాడటం అనే దాన్ని లోతుల్లోకి వెడితే ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఈ దేశంలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేటువంటి పదవుల్లోకి మైనారిటీలని తీసుకురాకండి అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు చంద్రబాబు. దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు. కాబట్టి మైనారిటీలు ఎవరు సీరియస్గా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబుని నిలబెట్టలేదే, కేసులు పెట్టి ఉండాలి కదా. ఆ ప్రెస్ మీట్ ఉంది ఇప్పటికీ, ఆయన మాట్లాడిన మాటలు టోటల్ ఆ డ్రామా అంతా వాళ్ళు డ్రైవ్ చేసినటువంటి పద్ధతి అదే. ఆయన బీజేపీకి